2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు, పంచమంలో బుధుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక విష్ణు ఆలయం దర్శిస్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మినువులు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారంలో మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున, శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తే ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ స్థానాధిపతి అయిన సూర్యుడు రుణ రోగ శత్రుస్థానంలోకి వెళ్ళటం మూలంగా, అంటే 6వ స్థానంలోకి వెళ్ళటం మూలంగా, శనిగారి దృష్టి ఉండటం మూలంగా కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఫ్యామిలీ పరంగా జాగ్రత్త తీసుకోండి. ధన పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. 6వ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, శని దృష్టి వీడి మీద పడుతోంది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. శత్రువులు కూడా చాలా అధికంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమాధిపతి 6వ స్థానంలో ఉంటాము. పంచమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండి శని గారి దృష్టి ఉండటం మూలంగా లవర్స్ కి మాత్రం ఇబ్బందిగా ఉంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి 9వ స్థానంలో ఉంటాము. కుజుడు దృష్టి శని మీద పడటము, ఈ విధంగా గ్రహిస్తూ ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. వృత్తిపరంగా మాత్రం ఇబ్బందులు అవుతూ ఉంటాయి. దశమాధిపతి 6వ స్థానంలో ఉండి శని దృష్టి ఉండటం, ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా వృత్తిపరంగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఈ వారంలో చాలా జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.